నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సిద్ధలక్ష్మి గణపతి ఆశీస్సులతో ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని కోరుకున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అవునండి. అందులో భాగంగా మిథున రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవునండి. ఈ మిథున రాశి వారికి ఒకవేళ మాకు టైం బాలేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, లేతే వివాహం అవ్వట్లేదు, అవును. లేకపోతే జీవితంలో అభివృద్ధి అనేదే చూడలేకపోతున్నాము అన్నప్పుడు ఆ! వీళ్ళకి ఏ దైవారాధన తోడ్పడుతుంది? అలానే ఏ తప్పకుండా. క్షేత్రానికి వెళ్తే బావుంటుందో, వీళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి అంటే ఏం అవును. చేసుకోవాలో ఈ విషయాలన్నీ తెలియజేస్తారా గురుగారు? ప్రధానంగా అండి ఆ! మిథున రాశికి రాశాధిపతి బుధుడు. హ్మ్. ఈ మిథున రాశి అని చూసుకున్నట్లయితే వీరి యొక్క దాని మీద స్టాండర్డ్ అవ్వకుండా ఉద్యోగమే కాకుండా హ్మ్. వ్యాపారం కూడా ఏదో రంగం మీద నడుపుతూ ఉంటారు. అది ఏ రకమైనా సరే. హ్మ్. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడనుకోండి, హ్మ్. ఆటోమేటికల్లీ షేర్స్ మీద పెట్టడమో ఏదో ఒకటి. ఓకే. లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రంగంలో ఉంటో, లేతే ఇంకో యొక్క బిజినెస్ చేస్తూ ఉండడం. హ్మ్. చాలామంది ఈ మధ్య కాలంలో అని కాదు, ఓ 10, 15 ఏళ్ల బట్టి అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే రాశి కారకత్వం రీత్యా మిథున రాశి వాళ్ళు ఆ! ద్విత్వార్థం అంటే 2 రకాలైన వ్యాపారాలు చేస్తారు. ఓకే. వాడు హ్మ్. గ్యారంటీగా ఒక ఎంప్లాయో, లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, లేతే బ్యాంక్‌లో చేయడమో జరుగుతుంది. ఆ బ్యాంక్‌లో చేయడంతోటి పాటు ఆ! ఏమైనా లోన్స్ ఇప్పించడమో సైడ్ బిజినెస్‌గా ఇలాంటివి ఓకే. ఎక్కువ జరుగుతాయి. వీళ్ళు ఆర్థిక పరంగా కానీ, లేదా విద్యారంగ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, వివాహం అవ్వట్లేదని సమస్యలతో ఎవరైతే సతమతం అవుతున్నారో హ్మ్. ఈ మిథున రాశి వాళ్ళు. గురుగారు, ఇంకో చిన్న సందేహం. ఆ! వీళ్ళకి అంటే మాకు రాశి ఏదో తెలియదు అన్నప్పుడు నామపరంగా చూసుకోవటానికి మిథున రాశి కిందకి ఏవేవి అక్షరాలొస్తాయి? నామరాశి రాస్తూ చూసినట్లయితే హ్మ్. వీరు ఆహ్, కాని అక్షరంతో కానీ చాలా ఉన్నాయండి. కాకి, కేకు. ఆ! కాకి కేకు అన్న అక్షరం మీద ఓకే. పెట్టినట్లయితే చాలా మిథున రాశి కిందకి ఆ! వస్తదంటారు. అంటే కళ్యాణ్ అన్న పేరు మీద ఆ! కానీ, కార్తీక్ అన్న పేరు మీద కానీ, కామాక్షి అన్న పేరు మీద కానీ, ఓకే. కళ్యాణి అన్న పేరు మీద కానీ చాలామంది ఉన్నారు. ఈ కాంచన అన్న పేరు మీద కానీ, ఈ యొక్క పేర్ల మీద ఏ రకంగా ఉంటుంది? ఆ! అసల 45 సంవత్సరాలు దాటాక పేరు బలాన్నే నడుస్తుంది అని చెప్తారు. ఓకే. ఇప్పుడు నక్షత్రం తెలీదు కదా! రాశి ఎవరిదో అవును. తెలీదు. హ్మ్. రవికుమార్ అన్న పిలిస్తేనే వెనక్కి తిరిగి చూస్తాం. హ్మ్. అవును. స్వప్న అని పిలిస్తేనే వెనక్కి తిరిగి చూస్తాం. హ్మ్. అలాగా ఈ పేరు బలానికి ఎంత హ్మ్. పవర్ ఉంటుందంటే, ఫస్ట్ మనం రాయడం కూడా ఎక్కడైనా సంతకం పెట్టడం కూడా రవికుమార్ అని పేరే పెట్టడం, కదా! దేని అవును. మీదైనా రాయించడమైనా ఇలాగ రాస్తూ ఉంటాం. హ్మ్. ఇలా రాయడం వల్ల ఏంటంటే, ఆ పేరుకి యాక్టివేషన్ ఎక్కువ వస్తుందనమాటండి. అదే. అలా చేయడం వల్ల ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన వాళ్ళు డెవలప్‌మెంట్స్ లేవు. ఆ! దేనివల్ల జాతకం చాలా బావుందనుకున్నవారు ఏ దేవాలయం సందర్శించాలి? హ్మ్. ఏ యొక్క దైవారాధన చేయాలి? ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరు హ్మ్. విడవకంట బుధుడి యొక్క అష్టోత్తరం ప్రతి బుధవారం చదివి, ఓకే. హ్మ్. ఆ వేళ హ్మ్. మధుమాంసాలు తినకుండా, హ్మ్. అంటే మాంసం మరియు లిక్కర్ తీసుకోకుండా ఎవరైతే ఈ యొక్క హ్మ్. బుధుడి యొక్క అష్టోత్తరం చదివి, హ్మ్. లేదా గ్రహారాధన చేయడానికి మాకు భయంగా ఉంది. హ్మ్. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో పుట్టారో వారు హ్మ్. బుధవారం వాళ్ళ యొక్క పిడికితోటి ఒక 5 గుప్పిళ్ళు పెసలు మంగళవారం నాడు రాత్రి నానబెట్టుకుని, హ్మ్. బుధవారం నాడు ఉదయం హ్మ్. వేయించిన వాళ్ళు వేయొచ్చు, లేదా ఆవుకు పెట్టేసిన ఎడల చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఓకే. గ్రహారాధన చేయడం మాకు అంతగా భయంగా ఉంది అనుకున్న వారు ఏంటంటే విష్ణు సహస్రనామం వినడం కానీ, చదవడం కానీ చేస్తే చాలా మంచిది. ఓకే. రోజు చెయ్యాలా? అక్కర్లేదండి. ప్రతి బుధవారం హ్మ్. విష్ణు విష్ణు సహస్రనామం సహస్రనామాలు వినడం కానీ, చదవడం కానీ చేస్తే చదవటం. చాలా అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. హ్మ్. ఇకపోతే వీరు ఏ రకమైన రంగు వేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు? హ్మ్. వారానికి ఒక్కసారైనా లైట్ చిలకాకుపచ్చ కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రం కానీ వీరి యొక్క ధరించి ఓకే. యానా ఉద్యోగంలోకి వెళ్ళినా, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు వెళ్ళినా చాలా జాగ్రత్తగా ముఖ్యమైన పనులప్పుడు ముఖ్యమైన వేసుకోవాలి. పనులప్పుడు ఆకుపచ్చ రంగు కానీ ధరిస్తే మిథున రాశి వారికి, హ్మ్. వారికి హ్మ్. విజయం చేకూరుతుంది. తప్పకుండా గురుగారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ దేవాలయం సందర్శించాలి ఈ హ్మ్. మిథున రాశి వాళ్ళు అని చూసుకున్నట్లయితే మనకి నెల్లూరులో రంగనాథ స్వామి టెంపుల్ అని ఉందండి. ఓకే. నెల్లూరు. ఆ! నెల్లూరు హ్మ్. మన ఆంధ్రప్రదేశ్లో ఆ! నెల్లూరులో రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఓకే. చాలా అత్యద్భుతమైన ఫలితం అనమాట అండి. ఎందుకంటే ఇంచుమించు నేను ఒక 70, 80 మందిని పంపించానమ్మా ఓకే. ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళు. ఓహ్! వాళ్ళు ఏ రకంగా అంటే, డబ్బు నాది కాదు, హ్మ్. స్వప్న గారిది డబ్బు, నాది మిథున రాశి, నాది అని చెప్పి పలానా ఇంకో కుమార్ అన్నవాడికి ఇస్తే ఆ! స్ట్రక్ అయిపోయే గురుగారు అని చాలామంది చెప్పారు. ఓకే. యాక్చువల్లీ ఇంట్లో మధ్యత్వం. ఆ! మధ్యవర్తిత్వంగా ఉండడం. ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఇలా మిథున రాశిలో ఉన్న వాళ్ళు చాలామంది యాక్చువల్లీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది డబ్బు గురుగారు అని చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు చీటిపాడో లేదా వాళ్ళ భర్త దగ్గర దాచుకునే డబ్బులో నాకు కాదని చెప్పి పక్కన ఉన్న ఆవిడకో ఫ్రెండ్స్కో లేదా ఎదుర్కొన్న ఉన్న వాళ్ళకో వాళ్ళ చుట్టాలకో ఇస్తారు. అవును. మా పలానా వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి ఇలా తీసుకొచ్చి ఇచ్చిన డబ్బు స్ట్రక్ అయింది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి. దీని నిమిత్తం రంగనాథ స్వామి టెంపుల్ ఎందుకు చెప్పావయ్యా అని చాలా మంది అనొచ్చు. ఇక్కడ స్వామి నిద్రా వ్యవస్థలో పడుకున్నట్టుగా ఉండి పడుకుని నెత్తి మీద తల కింద చేపెట్టుకుని పడుకుని ఉంటూ ఉంటాడు. అంటే ఇక్కడ పడుకోవడం కాదండి, ఇక్కడ మిథున రాశిలో ఎవరైతే ఇతి బాధలు చెందుతున్నారో ప్రత్యేకంగా వెళ్ళి చూడమనండి. 15 daysలో రిజల్ట్ వస్తుంది. నాకు కమెంట్స్ పెట్టమనండి. 15 రోజుల్లో ఆ గుడికి వెళ్ళి వచ్చాక నా జీవితం చాలా మారింది. ఎలా ఉండాలంటే ఇక్కడ కోట్లు ఖర్చు అయ్యేది కాదు, అవును కదా, జస్ట్ హండ్రెడ్స్ లేదా థౌజండ్స్. హైదరాబాద్ లో ఉంటున్నాం, నెల్లూరు వెళ్ళాలంటే పెద్ద విషయం ఉంది, 500 1000 రూపాయలతో క్లోజ్. ఇక్కడ ఏంటి పర్ఫెక్ట్ రెమెడీ అనమాట అండి. మనకి కావాలి రెమెడీ. చాలా నాళ్ళ నుండి అన్ని గుళ్ళు చూస్తున్నాం, కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ కూర్చుని విష్ణు సహస్రనామం విన్నట్లయితే ఏం చెయ్యాలి, గుడికి వెళ్ళి అక్కర్లేని కబుర్లు, ఎప్పుడో పూర్వోత్తరం మీద నేరాలు అవి గుడిలో చెప్పుకునే కంట ఎవరికైతే మిథున రాశి వారి ఇతి బాధలతో బాధపడుతున్నారో వారు నెల్లూరు దగ్గర రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ చేయవలసింది ఏంటంటే విష్ణు సహస్రనామం వినడం కానీ రంగనాథుని కొలవడం కానీ ఎంతసేపు చేయాలి గురుగారు అంటే ఇందాక గత వీడియోలో చెప్పడం జరిగింది. వీరి వయసు ఎంత ఉంటే ఆడవారు ఉంటే ఆడవారు, మగవారు ఉంటే మగవారు, వారి వయసు ఎంత ఉంటే అంతసేపు కూడా గుడిలో కూర్చోవాలి. ఇక్కడ 100 సంవత్సరాలు ఉన్నవాడు ఏమి వెళ్ళాడు, అడిగేందుకు అన్ని చూస్తుంటాడు. ఇక్కడ ఎవరైతే చూస్తారంటే ఆడవారైనా మగవారైనా 40, 50, 60, 65, 70 కోటి సమస్యలు 70 దాటిన వాడు వెళ్ళడం. ఎందుకంటే వాడికి ఇంక సమస్యలు ఏంటి, ఆడవారైనా మగవారైనా హ్యాపీ ఫుల్ లైఫ్ అనమాట, అన్ని చూస్తుంటారు. ఇలా ఎవరైతే ఉన్నారో 50, 40, 30, 20 ఎడ్యుకేషన్ బ్రేకేజెస్ వస్తాయి. ఒక్క మారు మిథున రాశిలో ఉన్న వ్యక్తి ఆడవారైనా మగవారైనా రంగనాథ స్వామి గుడికి వెళ్ళి వచ్చి ఎంతసేపు అక్కడ నేను చెప్పిన సమయం మెడిటేషన్ చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఇందాకడ విషయంలో ఏవి యొక్క ఇస్తే చాలా అత్యద్భుతం. ఆకుపచ్చ పళ్ళు ఏవి ఇచ్చినా సరే, అంటే మన ఆకుపచ్చ ఫ్రూట్స్ ఉంటాయి ఏంటంటే జాంకాయ కానీ అయితే ఆకుపచ్చ ద్రాక్ష కానీ. జాంకాయ అయితే చాలా ఈజీగా మన తక్కువ ఖర్చుతో అయిపోయేది ఏంటంటే ఒక 5 జాంకాయలు తీసుకుని పంచభూతముల సాక్షిగా ఈ వేళ నుంచి నాకు బుధుడి యొక్క శక్తి కావాలి, నేను అనుకున్న ప్రతి కార్యక్రమంలో దిగ్విజయం అవ్వాలని ఒక బుధవారం నాడు రంగనాథ స్వామి బుధవారం నాడు వెళ్ళాలండి. ఎవరైతే మిథున రాశిలో జన్మించారో వాళ్ళు బుధవారం వెళ్ళడమే కాకుండా ఇకపోతే జాతకంలో కొంతమందికి మిథున రాశిలో పుట్టిన వారికి జాతక పరిపక్వత తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ గురుగారు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు కనుక సౌలభ్యం ఉంది, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు లేకపోతే ఇండియాలోనే ఉన్నారు అంటే మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఎలాంటి సమస్య ఉన్నా వెళ్ళొస్తారు. అలా కాకుండా మనకి కొన్ని కామెంట్స్ ఎలా వస్తూ ఉంటాయంటే మా పిల్లలు మిథున రాశి వాళ్ళు ఇక్కడ లేరు, వేరే ఎక్కడో చోట ఉన్నారు, దూరంగా ఉన్నారు, వాళ్ళకి వెళ్ళటం అవ్వదు అన్నప్పుడు మరి ఏం చేయాలి గురుగారు? వాళ్ళ పిల్లల బదులు వాళ్ళు వెళ్ళొచ్చా లేకపోతే ఏం చేయాలంటే? ఎవరిది వాళ్ళేనండి. అదే ఎవరికి సమస్య ఉంటే కర్మ సిద్ధాంత ప్రకారం వాళ్ళందరూ వాళ్ళే కర్మ కడుక్కోవాలి. ఓకే, మరి అప్పుడు ఏం చేయాలి గురుగారు? అంటే జాతక పరిశీలన ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ టైము నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసిన డిస్ప్లేలో నా నెంబర్ ఉంది కదా, నా 2 నా వాట్సాప్ నెంబర్లే. ఆ వాట్సాప్ నెంబర్ కి ఎవరైతే ఫారెన్ నుంచి లేదా ఈ సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ టైము పెట్టినట్లయితే ఆ జాతక చక్రాన్ని పరిశీలించి అసలు వీళ్ళకి ఏ యొక్క ప్రక్రియ విధానం చేసుకుంటే వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడతారని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా నా యొక్క పీఠం యందు ప్రతి ఒక్క నెల ఈ యొక్క ఎవరైతే మిథున రాశిలో జన్మించి ఉన్నారో వారి యొక్క సమస్యల నిమిత్తం మాతంగి హోమం జరగడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి పంచమి నాడు కూడా పాడ్యం వెళ్ళిన పంచమి నాడు ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా హోమం చేయించడం జరుగుతుంది నా పీఠం మీద. ఏ రకంగానూ పాడ్యం వెళ్ళిన పంచమి ఆవిడికి ఇష్టమైన తిదండి. ఆ పంచమి నాడు ఈ యొక్క మిథున రాశిలో ఎవరైతే జన్మించారో
మిథున్ రాశికి ఉమ్, మాతంగి దేవతకి చేయడం జరుగుతుంది నా పీఠం యందు. ఏం చేస్తారు గురుగారు అని అడగచ్చు. ఇక్కడ మాతంగి యొక్క కవచం చేసి ఉమ్, పూర్వ సంకల్ప విధానంతో అంగన్యాసకర న్యాసాలతో అమ్మవారికి న్యాసపూర్వకమైన అభిషేకం చేసి ఉమ్, తద్వారా తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు వాళ్ళ చేతుడు వాళ్ళు. పరోక్షంగా రాని వాళ్ళకి ఏంటి అని చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఎవరైనా యూఎస్లో కానీ యూకేలో కానీ ఫ్రాన్స్లో కానీ ఇతర దేశంలో ఉన్నారు, లేకపోతే ఇతర ఊర్లో ఉన్నారు, మెడ్రాస్లో కానీ బాంబేలో కానీ మహారాష్ట్రలో కానీ కలకత్తాలో కానీ, వాళ్ళు డైరెక్ట్గా నన్ను సంప్రదించిన ఎడల ఉమ్, ఈ యొక్క వాళ్ళ గోత్రనామాలతోటి లైవ్లో వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ గోత్రనామాల మీద నేను మరియు వేద పండితుల సమక్షంలో హోమం నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా. వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ 3 గంటలు మేము సంకల్పం చేసిన తర్వాత ప్రత్యేకంగా హోమం అయితే ఎలా చేసుకుంటున్నామో అలా ఎదురుగుండా కూర్చుని చూసి ఈ హోమాన్ని తిలకించడమే కాకుండా వీళ్ళకు ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వేళ ఓకే. ఆ దేవతా మంత్రం అది చేసుకునే ఎడల అంటే ఉమ్, మనం లైవ్లో ఎలా ఉంటుందో కూర్చుని చేసుకుంటే ఆ రకంగా వాళ్ళతో అక్కడ ఇంటి దగ్గర చేయించడం కూడా జరుగుతుంది. అని హోమం ఎలా చేయిస్తారు గురుగారు అంటే ఓన్లీ మంత్రం చదివించడంతో పాటు వీళ్ళు అక్కడ డైరెక్ట్గా ఇక్కడ జరిగేది అవును. లైవ్లో 3.5 hours వాళ్ళకి వీడియో కవరేజ్ ద్వారా వెళ్తుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మిథున్ రాశి వారికి సంబంధించిన ఎన్నో విషయాలైతే గురుగారు తెలియజేస్తూ వచ్చారు. ఎవరైనా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే. గురుగారు.